నిర్గమకాండం 8వ అధ్యాయంలో దేవుడు ఈజిప్టులోని అబద్ధ దేవతలపై యుద్ధం ప్రకటించాడు. ఈజిప్టు దేవతలందరిపై యెహోవా తీర్చిన తీర్పు ఇది. యెహోవాయే దేవుడని ఈజిప్టు వారందరూ తెలుసుకోవాలి. దేవుని ప్రజలెవరు, ఈజిప్టు ప్రజలెవరు అనే వేర్పాటు ఈ యుద్ధానికి కలిగిన ఫలితం. కీర్తనలు 106, 6, 7 వచనాలలో చెప్పబడింది. మా పితరులు ఈజిప్టులో నీ అద్భుతాలను గ్రహించలేదు. వారు ఎర్ర సముద్రము వద్ద తిరుగుబాటు చేశారు. విమోచించబడిన తరువాత కూడా వారు తిరిగి ఈజిప్టుకు వెళ్ళిపోతామంటూ తిరుగుబాటు చేశారు. ఎన్ని అనుభవాలున్నా గతం నుంచి వారు నేర్చుకున్నది ఏదీ లేదు. వారు పరివర్తన చెందలేదు, హృదయం మారలేదు. లోకం మొత్తంలోకి గొప్ప రాజ్యం ఈజిప్టు. ఫరో మొండికెత్తాడు. దేవుడు ఈజిప్టు మీదికి 10 తెగుళ్లు పంపాడు. నదీ జలం రక్తం కావటం మొదటి తెగులు. ఫరో హృదయం నిండా కపటమున్నది. 10 తెగుళ్లలో చిట్ట చివరిది జ్యేష్ఠపుత్రుల సంహారం. 8వ అధ్యాయంలో 2వ తెగులును గురించి వింటాము. 2వది కప్పల తెగులు. ఈజిప్టులో హెకా అనే దేవత కప్ప ఆకారంలో ఉంటుంది. హప్పి అనే దేవత తన చేతిలో ఒక కప్పను పట్టుకుని ఉంటుంది. నైలు నదీ దేవతకు ఈ కప్ప దేవతకు సంబంధం ఉంది. సంతానోత్పత్తికి, పునర్జన్మకు ఈ కప్ప దేవత అధిష్టాన దేవత. మంత్రసానులు ఈ దేవతను ఆరాధిస్తారు. హెకా దేవత ఒసీరిస్ దేవతను బతికిస్తుంది, ప్రసవ వేదన నుండి తప్పిస్తుంది. ఈజిప్టు దేశమంతా కప్పలతో నిండిపోయింది. ఈ కప్పల బెడదను తప్పించుకునే మార్గమే లేదు. అన్ని కప్పలను చంపటం కూడా అసాధ్యం. అహరోను ఈజిప్టు దేశం మీద చెయ్యి చాపగా దేశాన్ని కప్పలు కప్పాయి. మంత్రగాండ్లు కూడా కప్పలను చేసి విడిచారు. ఫరో కంగారుపడి వీటిని దేవుడు తొలగించాలని ప్రార్థించమని మోషేనడిగాడు. ఫరో వేడుకొనగా మోషే ప్రార్థించాడు. కప్పలు నదిలోకి పోయి పడ్డాయి. మాంత్రికులు కప్పలనైతే చేశారు గాని వాటిని తొలగించలేకపోయారు. చచ్చిన కప్పల కంపుతో దేశమంతా నిండిపోయింది. తిరిగి ఫరో హృదయం కఠినతరమైంది. దేవుడు ఫరో హృదయాన్ని వత్తగా అందులోని కల్మషమంతా బయటికి వచ్చేసింది. శ్రోతలు వింటున్నారా? విశ్వాసులందరూ న్యాయపీఠమెదుట నిలవాలి. అవిశ్వాసులు ధవళ సింహాసనమెదుట తీర్పు కోసం హాజరు కావాలి. శ్రమల కాలం తరువాత ఇశ్రాయేలు జాతికి కూడా తీర్పు జరుగుతుంది. అంతేకాదు, ఒకానొక రోజున దేవదూతలకు కూడా తీర్పు ఉంది. శ్రోతలు గమనించండి. విశ్వాసుల న్యాయపీఠం తీర్పు మధ్యాకాశంలో జరుగుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేస్తున్నది. దేవుడు పక్షపాతి కాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. నీకు న్యాయపీఠం ఎదుట కిరీటం దొరకాలని ఆశ ఉండాలి. బహుమానం పోగొట్టుకుంటే బాధపడాల్సి వస్తుంది. ప్రియ శ్రోతలు, విశ్వాసులకు అగ్ని పరీక్ష ఉంది, జాగ్రత్త. దేవునికి వేషధారులంటే ఎంతో అసహ్యం. ఆధ్యాత్మిక విలువలు లేని ఏ పని అయినా, వ్యాసంగమైనా చేపట్టకూడదు. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. నీవు చేసేది మంచి పని అయినా చెడు ఉద్దేశ్యంతో చేయకూడదు. దేవుని బిడ్డలలో గర్వం ఏ కోశానా ఉండకూడదు. నిర్గమకాండం 8వ అధ్యాయంలో ఫరోను చూడండి. అతనికి ఎంతో గర్వం. ఫరో ఎదుట నిలిచిన మోషేను చూడండి. అతడెంతో సాత్వికుడు. మనం కూడా దేవుని న్యాయపీఠాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించాలి. పాపం చేయకూడదు. అథవా ఏదైనా పాపం జరిగితే ఒప్పుకొని క్షమాపణ పొందాలి. ఒకే పాపానికి 2 సార్లు క్షమాపణలుండవు. క్షమించబడిన పాపం తిరిగి నీ జీవితంలో కనపడకూడదు. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ఎడతెగక ధ్యానిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ చైతన్యము కలిగి జీవించాలి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, ఉండదు.
గత పాపములన్నీ క్షమించబడతాయి. యేసుక్రీస్తును తిరస్కరించిన వారికి అదే గొప్ప పాపం. దానికి తోడు వారు చేసిన ప్రతి పాపము ధవళ సింహాసనపు తీర్పు కిందికి వస్తుంది. న్యాయపీఠం విశ్వసనీయులైన విశ్వాసులకు మహదానంద సమయం. ఆ సమయమందు మనకు కిరీటాలు, అమూల్య బహుమానాలు లభిస్తాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? మోషే గొప్ప ప్రార్థనాపరుడు. అతడు ప్రతి సమస్యను ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకువెడతాడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలది. అయ్యో దేవా, నీవు వారి పాపమును పరిహరిస్తే సరి, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివెయ్యి. పౌలు ప్రార్థన కూడా ఇదే. రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతాను. మోషే మనస్సు, పౌలు మనస్సు, వీరిద్దరి మనస్సులు యేసుక్రీస్తుకు కలిగిన మనస్సే. ఎస్తేరు రాణికి కూడా అదే మనస్సుంది. తన ప్రజలకు మేలు కలిగేటట్లు నేను నశిస్తే నశిస్తాను అంటూ సాహసించింది. మొర్దెకై ఆమెకు సలహా ఇచ్చాడు. ఈ సమయమును బట్టే నీవు రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో. చరిత్ర అంతా వెతికి చూస్తే ప్రార్థన జీవితంలో ఆరితేరిన వ్యక్తులే గొప్పవారని పేరెన్నిక గన్నవారయ్యారు. మోషే ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. మోషేకు తన బలహీనతలు తెలుసు. దేవుడే అతణ్ణి బలపరిచాడు. తానెందుకు కొరగాని వాణ్ణి అని ఒప్పుకున్నాడు. ఎర్ర సముద్రం దాటినప్పుడు దేవుడు ఈజిప్టు దేశీయులను అరికట్టాడు గాని కాదేషు బర్నియాలో ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి వారు వాగ్దత్త భూమిలో వెంటనే ప్రవేశించకుండా ఆపాడు దేవుడు. మోషే విశ్వసనీయత మొత్తం మీద అతనికి విజయంగానే పరిణమించింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు ఈజిప్టులోని స్థానిక దేవతలతో చేసిన యుద్ధంలో 10 ఘట్టాలు, 10 తెగుళ్ళు. నైలు నదీ జలం రక్తంగా మారింది అంటే అది మొదటి యుద్ధరంగం. రెండోది కప్పల తెగులు. ఈ 2 సందర్భాలలో ఈజిప్టు దేవతలు, ఆ దేవతలకు ప్రతినిధులైన మంత్రవాదులు ఓడిపోయారు. ఫరో ఈ 2 సార్లు మొండిగా వ్యవహరించాడు. అతని హృదయం మెత్తబడటం లేదు. నిర్గమకాండం 8వ అధ్యాయం 16వ వచనం నుండి 3వ తెగులు. ఈజిప్టు దేశమంతటా పేలు. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు చెలరేగాయి. మంత్రగాండ్లు పేలను చెయ్యలేకపోయారు. ఇది కేవలం దైవశక్తి అని వారు ఫరోకు చెప్పి ఒప్పుకున్నారు. అయినా ఫరో హృదయం కఠినతరమైంది. 3వ తెగులుకు మంత్రవాదులు నకిలీ నల్లులను చేయలేక తమ అశక్తతను ఒప్పుకున్నారు. గేబ్ అనే భూదేవత మీద దేవుని తీర్పు ప్రకటించబడింది. పంటలు పైర్లను గూర్చి గేబ్ దేవత ఒసీరిస్ దేవతకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. పేలు అనే తెగులు ఇక్కడ పేర్కొనబడింది. ఈ పేలు దోమల్లాగా మనుషులను కొడతాయి. కొండితో కొడతాయి, గుచ్చుతాయి, బాధ పెడతాయి. కప్పలతో భూమి అంతా నిండిపోయింది. భూమి యొక్క ధూళి పేలుగా మారింది. ప్రతి ధూళి రేణువు ఒక పేను. పౌరుల జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. పేల దేవత ఈజిప్టు దేశాన్ని కాపాడలేకపోయింది. బయల్జెబూలు ఇలాంటి క్రిమికీటకాలకు దేవత. ఎన్ని అద్భుతాలు చేసినా ఫరో నమ్మటం లేదు. కఠిన హృదయాలకు సత్యం కనపడదు. వారు గుడ్డివారైపోతారు. ఇప్పుడు మరో అద్భుతం. దేవుడన్నాడు, నా ప్రజలు నివసించే గోషెను దేశం తప్ప మిగతా ప్రదేశాలన్నిటినీ ఈగల గుంపు ఆక్రమించుకుంటుంది. దేవుని ప్రజలు ఈజిప్టు ప్రజల నుండి ప్రత్యేకపరచబడ్డారు. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోకి, అతని సేవకుల ఇండ్లలోకి వచ్చి దేశమంతటా వ్యాపించాయి. ఇప్పటి నుండి గోషేను ప్రాంతంలోనికి ఈ తెగుళ్ళు రావు. ఈగల తెగులు 4వది. ఫరో ఈ ఈగల తెగులుకు తట్టుకోలేకపోయాడు.
ఈజిప్టు దేశంలో దేవునికి స్థానిక దేవతలకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతోంది. ఇదంతా ఇశ్రాయేలు విమోచన కార్యంలో ఒక భాగం. దేవుని మహాశక్తి ఈ విధంగా ఈజిప్టు దేశమంతటా వెల్లడవుతుంది. మోషే అధికారాన్ని ఈ సంఘటనల ద్వారా దేవుడు స్థిరపరిచాడు. ఈజిప్టు దేవతల మీదికి దేవుడు పంపిన తీర్పే ఈ తెగుళ్ళు. ఈ తెగుళ్ళు రావటం వల్ల దేవుని మహాశక్తిని ఇటు ఇశ్రాయేలు అటు ఈజిప్టు దేశీయులు గుర్తించారు. చిట్టచివరికి ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచి వెళ్లడానికి మార్గం ఏర్పడింది. మోషే నాయకత్వంలో వారు చేసిన అరణ్య ప్రయాణం వారికి మంచి క్రమశిక్షణగా పరిణమించింది. ఈజిప్టు దేశంలో ఉండగా వారు పొందిన అనుభవాలు ఒక జాతిగా వారిని సంఘటితపరిచాయి. ఫరో హృదయ కాఠిన్యం అతని నాశనానికి, ఇశ్రాయేలు విజయానికి కారణమైంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 15వ వచనం, ఫరో తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినలేదు. హృదయ కాఠిన్యం చేత అతడికి చెవుడు, గుడ్డితనం సంక్రమించాయి. ఫరో హృదయాన్ని మరీ కఠినం కానిచ్చాడు దేవుడు. అతని పాపం పండాలిగా. మరి ఏ దేశ చరిత్ర అయినా దేవుడు జరిగించిన సంఘటనల సముదాయమే. ఆ రోజుల్లో ఈజిప్టు రాజ్యం ఎంతో ఉచ్ఛదశలో ఉంది. ప్రపంచమంతటికీ ఈజిప్టు ఐశ్వర్యవంతమైన దేశం. ఫరో చండశాసనుడు. ఫరో రాజుకు ఉన్నన్ని రథాలు, సైన్యం మరే రాజ్యానికి లేవు. బానిసలకు ఫరో విధించిన నిర్బంధం పరపీడన పరాయణత్వానికి పెట్టింది పేరు. అయితే ఇశ్రాయేలు దేవుని ప్రజలు. వారి యావద్బాధలో ఆయన బాధ నొందాడు. మోషేను దేవుడు నాయకత్వానికి సిద్ధపరచిన తీరు మహావిచిత్రం. మిద్యాను మోషేకు క్రమశిక్షణ శిబిరం. మిద్యాను అనుభవాలలో అతడెంతో విరిగి నలిగి సాత్వికుడయ్యాడు. మోషే పెళ్లాడిన స్త్రీ ఐథియోపియురాలు. అనగా ఐథియోపియ దేశాన్ని మిద్యానీయులు పరిపాలించిన రోజులవి. ఆమె కూషు దేశీయురాలు. ఒక విధంగా మోషేకు దూరబంధువు అవుతుంది. వారి మూలపురుషుడు మిద్యాను. అతడు అబ్రాహాము కుమారుడే. ఆమె ఐథియోపియ పౌరసత్వం గలది. మోషే కుమారుడి సున్నతి తరువాత అతడు తన భార్యను పుట్టింటికి పంపాడు. తిరిగి సీనాయి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె వచ్చి మోషేను కలుసుకున్నది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మోషే తండ్రికి, మోషేకు కూడా దేవుడే. అబ్రహాము ప్రభృతులు మృతుల కారు, సజీవులు. పునరుత్థానమందు వీరు మహిమ శరీరాలతో లేస్తారు. వీరి జీవము, ఆత్మ సజీవమై ఉన్నాయి. శరీరం మాత్రమే చనిపోతుంది. అయితే మటుకేమి, పునరుత్థానమందు అంతకంటే మంచి శరీరమే వస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం మృతం. నిజమే, ఇది శారీరక మరణం. అయితే ఇదే శరీరం పునరుత్థానమందు మహిమలో లేపబడుతుంది. నీకు నాకు దేవుడై ఉన్న ప్రభువు సజీవులకే దేవుడు. విశ్వాసులమైన మనము మృతులము కాము అని గ్రహించాలి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచారు, మొర్ర పెట్టారు, మూలిగారు. నిట్టూర్పు, మొర్ర, మూలుగు. దేవుని బిడ్డలు శ్రమలలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు వీరి నిట్టూర్పులు, మొర్ర, ఆక్రందనలు, మూలుగులు దేవుడు వింటాడు. ఈ ప్రకృతి యావత్తు క్షయాధీన దాస్యములో నుండి మూలుగుతున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తూ సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుతోంది. శ్రోతలు వింటున్నారా? 10 తెగుళ్ళు వరుసగా ఈజిప్టు దేశం మీదికి వచ్చిపడ్డాయి. దేవుడు నిర్గమకాండంలో తలపెట్టిన ఈ పోరాటం దేవుని బిడ్డలకు ఎంతో ధైర్యం కలిగిస్తుంది. ఈ పోరాటం వెలుగుకు చీకటికి మధ్య, రోగానికి ఆరోగ్యానికి మధ్య, పరలోకానికి నరకానికి మధ్య, సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్నది. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో
దేవుని పర్వతమైన హోరేబు, అక్కడ పొద, అగ్నిజ్వాల. ఆ దర్శనమే మోషేలో ఈ గ్రంథమంతంతటా పనిచేస్తోంది. సీనాయి కొండ, హోరేబు కొండ. సీనాయి ఒక కొండ మాత్రమే కాదు, ఆ కొండ సీమ అంతా అదే పేరుతో పిలువబడుతోంది. అలాగే హోరేబు ఒక కొండ మాత్రమే కాదు, ఆ మైదాన ప్రాంతమంతా హోరేబు అనే పేరుతో వ్యవహరించబడుతుంది. ఆదికాండంలో మోరియా కొండను గురించి విన్నాము. అది ఇస్సాకును బలి ఇచ్చిన స్థలం. అలాగే సీయోను కొండ మరొకటి, ఆలివు కొండ ఇంకొకటి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనంలో శిష్యులు ఆలివు వనము అనబడిన కొండ నుండి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఆ తరువాత రూపాంతరపు కొండ ఉన్నది. 2 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం, మేము పరిశుద్ధ పర్వతము మీద యేసుతో కూడా ఉండి దేవుని శబ్దము ఆకాశము నుండి రాగా మేము విన్నాము. ఇది పేతురు సాక్ష్యం. ఈ పరిశుద్ధ పర్వతమే రూపాంతరపు కొండ. ఆ తరువాత కల్వరి కొండ. దీనికి విశ్వాసుల జీవితానికి అవినాభావ సంబంధమున్నది. మరొక కొండను హెబ్రీ పత్రిక పేర్కొంటోంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడైతే సీయోను అనే కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోక పట్టణమునకు మనము వచ్చాము. ఇది పరలోకపు సీయోను కొండ, పరమ యెరూషలేము. ఇది మనందరి కొండ. విశేషించి మరో కొండను గురించి బైబిల్ చెబుతోంది. ఇది చాలా ప్రాముఖ్యమైన కొండ. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11 నుండి 17వ వచనం వరకు ఈ కొండ సభాపర్వతం. దీని నుండి లూసిఫరు పడద్రోయబడ్డాడు. శ్రోతలు గమనించండి. నిర్గమకాండం 8వ అధ్యాయంలో 10 తెగుళ్లలో మొదటి 4 తెగుళ్ళు పరిశీలనగా చూచాము. మొత్తం 10 తెగుళ్ళు. వీటి క్రమం గుర్తుంచుకోండి. రక్తం, కప్పలు, పేలు, ఈగలు, పశువులపై దద్దుర్లు, మనుషులకు బొబ్బలు, వడగండ్లు, మిడతలు, అంధకారం, జ్యేష్ఠ కుమారుని మరణం. ఈ 10 తెగుళ్లకు అధిష్టాన దేవత ఎవరో ఆ దేవతకు, ఆ దేవతను ఉపాసించే వారికి ఈ తెగుళ్ళు వచ్చాయి. ఇది దేవుని తీర్పు. చరిత్రలోని సంఘటనలకు, భౌగోళిక వివరాలకు, విజ్ఞాన శాస్త్రానికి, సమస్తానికి యేసుక్రీస్తే ప్రభువు. ఆయనకే నిత్య మహిమ. శ్రోతలు, మోషేకు ఫరోకు మధ్య భేటీ ఎలా ఉందో చూచారా? ఇది మోషే సహనానికి పరీక్ష. ఫరో ప్రతిసారి గుండెను కఠినం చేసుకుంటున్నాడు. 4 తెగుళ్లతో ఫరో బాగా దెబ్బతిన్నాడు. అయితే దేవుడు తన ప్రజలను కాపాడటానికి, ఈజిప్టు వారిని కఠినంగా శిక్షించడానికి పూనుకున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన తన వారిని ఎట్టి పరిస్థితిలోనైనా విడువడు, ఎడబాయడు. 4 తెగుళ్ల భారంతో అణగారిపోయిన ఫరో రాజీ పడడానికి ప్రయత్నించాడు. పోనీ బయటికి వెళ్లడం ఎందుకు? మా దేశంలోనే మీ బలులు అర్పించుకోవచ్చు గదా అని సూచించాడు. దూరం పోవద్దు అన్నాడు. గాని అతని మాటలు కపటముతో నిండినవి. వారిని వెళ్లనివ్వడం ఫరోకు ఇష్టం లేదు. దేవుడు అతని ఆంతర్యమెరుగును. దేవుని సేవకుడు, దేవుడు తర్ఫీదు చేస్తున్న మోషే దేవుని మాటే దేవుడు చెప్పింది చెప్పినట్లే చెబుతున్నాడు. యెహోవాకు బలి అర్పించటం ఈజిప్టు దేశంలో జరగకూడదు. అది ఈజిప్టు వారికి అభ్యంతర కారణమవుతుంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. దైవశక్తి అంటే దేవుడు తన చేతి వేలితో చేసింది అని అర్థం. దేవుని మహాశక్తిని శకునజ్ఞులు గుర్తించారు. ఈ సంఘటనల వెనుక హెబ్రీయుల దేవుడైన యెహోవా ఉన్నాడని వారు సాక్ష్యమిస్తున్నారు. ఈ సృష్టిని శాసించగల దేవునితో యుద్ధం చేయడం ఫరోకు సాధ్యమవుతుందా? దేవుణ్ణి, దేవుని ప్రజలను వ్యతిరేకించి ఫరో నిలువగలడా? ఫరో రాజకీయాలు, ఎత్తుగడలు ఒకదాని వెంబడి ఒకటి విఫలమైపోతున్నాయి.
దేవుని బిడ్డలను హింసించే వారికి దేవుని ప్రతిదండన తప్పదు. దేవుని ప్రజలారా, దేవుని ఎరగని వారికి ప్రతిదండన దినమున్నది. మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమ, మీకు విశ్రాంతి. ఇదే దేవుని వాగ్దానం. పాఠం ఇంతటితో ముగిసింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప,